ఫ్లాప్ అయితే మనం ఇన్సల్ట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. అలా ఉండేది ఇన్సల్ట్. మనం ఇంకా మనల్ని ఎవడు పట్టించుకోవడానికి ఫీలింగ్ ఉండేది అనమాట. అదేలే. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రా నీతో మాట్లాడాలని ఒక గంట సేపు షూటింగ్ ఆఫ్ చేసి గంట సేపు నాకు కూర్చొని అసలు ఏంటి, ఎందుకు నువ్వు అసలు ఇండస్ట్రీకి ఎలా రావాలనుకున్నావు, వచ్చావు, ఇది సక్సెస్ ఫెయిల్యూర్స్ నేను చెప్పేసాను మొత్తం. నాకు ఇది ఉందన్న వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, కర్ణాటక వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ టైప్లో ఏదో తెలిసి చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన జరిగిన ఆయన అన్నీ చెప్పుకుంటూ ఎట్లా ఫెయిల్యూర్స్ అనేది ఎలా తట్టుకోవాలి ఏంటి, దానికి అసలు సంబంధమే ఉండదు, మన చేతుల్లో ఏది ఉండదు, హిట్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు, మనం నమ్ముకొని కష్టపడి చేసుకుంటూ వెళ్ళడమే మన కర్తవ్యం, మనం చేసుకోవడమే అని చెప్పేసి అక్కడ ఒక గంట సేపు ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఇది కానీ చెప్పుకుంటూ నా మైండ్ వచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఫ్లాపులకు కానీ ఇది కానీ మన చేతిలో మనం బాగా చేసాం లేదు అంతే, మనం ఎఫర్ట్ పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. అన్ని ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్దాం, మనం కష్టపడదాం, వస్తే వస్తుంది, లేకపోతే మన చేతిలో లేదు. రైట్. అసలు వచ్చాం హ్యాపీ కదా. ఇప్పుడు నలుగురు శ్రీకాంత్ అంటే గుర్తుపడతారు కదా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను లైఫ్ అంతా, నిజంగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హ్యాపీ. అదే ఇంకా మనం ఇంకా పోరాడి ఇంకా ఎక్కడికో వెళ్ళి అవన్నీ వేస్ట్. అందుకని హ్యాపీగా లైఫ్ చేయాలి. అట్లా ఆయన నాకు ఒక రకంగా మళ్ళీ నాలో కాన్ఫిడెన్స్ నింపి